శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూలై 3, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజ జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఆరుద్ర కార్తె. తదియ ఉదయం 11:18 వరకు. నక్షత్రం శ్రవణ ఉదయం 11:44 వరకు. వర్జం సాయంత్రం 4:04 నుండి సాయంత్రం 5:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి ఉదయం 9:07 వరకు. మరలా మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. శుభ సమయం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మీ ప్రమేయం లేకపోయినా తగాదాలలోనికి లాగటానికి మీ ఓర్పును రెచ్చగొట్టేవారు అధికమవుతారు. వృషభ రాశి. సంతానం పట్ల సంతృప్తి కలిగి ఉంటారు. అనవసర విషయాలలో జోక్యం వద్దు. అన్ని విధాలా శ్రేయస్కరం. మిథున రాశి. గృహ సంబంధమైన ఖర్చులను తగ్గించే యత్నమును, ఆదాయమునకు అదనపు మార్గములను అన్వేషిస్తారు. కర్కాటక రాశి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించి పలువురి ప్రశంసలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇంటా బయట అనుకూలం. కన్యారాశి. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి కష్టపడి ప్రతిష్టాత్మకమైన మంచి ఫలితాలను సాధిస్తారు. శుభవార్తలు వింటారు. తులారాశి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. వృశ్చిక రాశి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తనఖా వస్తువులను విడిపిస్తారు. ధనస్సు రాశి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మకర రాశి. ఆర్థిక వ్యవహారాలలో జీవిత భాగస్వామి తోడ్పాటు మీకు వెసులుబాటు కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. కుంభరాశి. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. అప్రయత్నంగా పనులు పూర్తి చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీనరాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని మిత్ర బృందాలను పెంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. నమస్కారం.